పాగా వేసింది. సో మిగతా సంబంధించినటువంటి కౌంటింగ్ కూడా నడుస్తుంది. ఆల్మోస్ట్ ఇక క్లైమాక్స్కు చేరుకుందని చెప్పాలి. వరంగల్ జిల్లా వర్ధనపేట మున్సిపాలిటీలో 12వ డివిజన్లో అధికార పార్టీకి అనుకూలంగా లెక్కింపు చేస్తున్నారంటూ బీఆర్ఎస్ నాయకులు ఆందోళన దిగారు. ఆర్ఓ రీకౌంటింగ్ చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. వర్ధనపేట మున్సిపాలిటీ 12వ వార్డులో రీకౌంటింగ్ చేయాలంటూ బీఆర్ఎస్ నాయకులు కౌంటింగ్ కేంద్రం దగ్గర ధర్నా నిర్వహిస్తున్నారు. అధికారులు పోలీసులు అధికార పార్టీకి కొమ్ముగాస్తున్నారంటూ బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. ఫస్ట్ టైం టీఆర్ఎస్ గెలిచినట్టు ప్రకటించి సెకండ్ టైం వెంటనే కాంగ్రెస్ పార్టీ గెలిచిందంటూ ప్రకటించారంటూ బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు. వరంగల్ జిల్లా వర్ధనపేట మున్సిపాలిటీలో అధికార పార్టీకి అనుగుణంగా ఆర్ఓ పనిచేస్తున్నారంటూ 12వ వార్డులో రీకౌంటింగ్ చేయాలంటూ కూడా మాజీ శాసనసభ్యులు ఆరూరు రమేష్ అక్కడ రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేస్తున్నారు. మరోవైపు మహబూబాబాద్ కౌంటింగ్ సెంటర్ దగ్గర కూడా ఉద్రిక్తత నడుస్తోంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది. మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తున్నారు. కౌంటింగ్ సెంటర్లోకి శంకర్ నాయక్ను ఎట్లా పంపిస్తారంటూ కూడా గొడవకు దిగారు. 4వ వార్డు అభ్యర్థిని క్యాంపుకు తరలించడానికి ప్రయత్నించడంతో పోలీసులు అభ్యర్థిని కౌంటింగ్ హాల్లోకి పంపించేశారు. సో ఎక్కడా కూడా క్యాంప్ రాజకీయాలకు తావు లేకుండా ఎన్నికల కమిషన్ కూడా ఇప్పటికే వాళ్లకు సర్టిఫికేషన్ ఇవ్వాలి అంటూ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సో ఉత్కంఠ మాత్రం కొనసాగుతుంది. అక్కడక్కడ హంగు కూడా ఏర్పడ్డది. బట్ హంగు మొత్తం కూడా ఇండిపెండెంట్ అభ్యర్థులపైనే ఆధారపడి ఉంది. అండ్ మోర్ ఓవర్ ఎక్స్ అఫిషియో మెంబర్స్ ఓట్లు దీంట్లో క్రియాశీలకం కాబోతున్నాయి. అక్కడక్కడ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మధ్య వాగ్వాదం నడుస్తోంది. మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తున్నారు. వరంగల్లో కొంత ఉద్రిక్త వాతావరణం నడుస్తోంది. కౌంటింగ్ సెంటర్లోకి శంకర్ నాయక్ను ఎట్లా పంపిస్తారంటూ గొడవ చేస్తున్నారు. పోలీసులు జోక్యం చేసుకున్నారు. 4వ వార్డు అభ్యర్థిని క్యాంపుకు తరలించడానికి మంతనాలు చేస్తోంది బీఆర్ఎస్ పార్టీ అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు కొంత ఆందోళన వ్యక్తం చేశారు. అభ్యర్థిని కౌంటింగ్ హాల్లోకి పోలీసులు పంపించేశారు. సో ఇక్కడ క్యాంప్ రాజకీయాలకు తావు లేకుండా మాత్రం నడుస్తోంది. మరోవైపు వర్ధనపేటలో కూడా కొంత ఉద్రిక్తత నడుస్తోంది. 12వ వార్డులో రీకౌంటింగ్ చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. మొదటగా టీఆర్ఎస్ పార్టీ గెలిచిందని చెప్పి ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ గెలిచింది అని డిక్లేర్ చేయడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ నాయకులు రోడ్డుపై ధర్నా చేస్తున్నారు. మాజీ శాసనసభ్యులు ఆరూరు రమేష్ రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. Hey!